కొప్పల ట్రిప్ డే 3 ఈరోజైతే మేము లాంగ్ డిస్టెన్స్ ఊరైతే కవర్ చేద్దామని చెప్పి అయితే కారైతే బుక్ చేసుకున్నాము. అలా నడిచెళ్తుండగా కారైతే వచ్చేసింది. ఇక కారెక్కేసైతే బయలుదేరిపోయాము. మొదటైతే దారిలో బనశంకరి అమ్మవారి గుడైతే చూసేసాము. ఇదైతే శాకంబరి శక్తిపీఠం అట. ఆ తర్వాత దారిలో కార్ డ్రైవర్ అయితే మాకు శివయోగి మందిర్ అని చెప్పి ఇక్కడ లోకల్ స్వామీజీ టెంపుల్ అయితే చూపిచ్చాడు. అది పూర్తయ్యాకైతే మేము శ్రీ క్షేత్ర మహాకూటేశ్వరిని అయితే దర్శించాము. ఇది మన దక్షిణ కాశీగా దీన్ని పిలువబడతారట. చాళుక్యులు దీన్ని నిర్మించారట. ఎంతో అద్భుతంగా అయితే ఉంది. కాపోతే ఎన్నో శిథిలాలు కూడా కలిసున్నాయి. ఇక్కడి కోనేటిలో మునిగామంటే మనకి పాపాలన్నీ కూడా తొలగిపోతాయట. కాపోతే మేమైతే మునగలేదు. మిస్ అయ్యాము. ఆ తర్వాతైతే పట్టదకలు వెళ్ళిపోయాము. ఈ పట్టదకలనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడైతే మేము ఎన్నో పురాతన ఆలయాలు, శిథిలాలనైతే చూసాము. ఈ పట్టదకల్లో యాక్చువల్‌గా అయితే ఈ చాళుక్యుల రాజ్యంలో పట్టాభిషేకం చేసేవాళ్ళట. మలప్రభా నది వాటర్‌తో. అప్పుడే వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని ఎంతో శుభంగా, ప్రాస్పరస్‌గా, నీట్‌గా పరిపాలించేవారని అప్పట్లో నమ్మేవారట. ఆ తర్వాతైతే పట్టదకల తర్వాత ఐహోల్ అయితే చేరుకున్నాము. ఇక్కడైతే రూ. 10 నేరేడు పళ్ళైతే కొనుక్కున్నాం. రూ. 10 అంటే రూ. 10. ఆ నేరేడు పళ్ళైతే ఆమైతే రూ. 10కి రావు అని చెప్పింది. అయినా ఎన్నో కొన్ని వచ్చినయి తీసుకొని తినేసాము. తర్వాతైతే ఇక్కడ ఫుడ్ తినేసి లోకల్ బండి పైన తర్వాత ఐహోల్‌లోని టెంపుల్స్ అయితే చూసేసాము. మా సెట్టి బావ అయితే బాగా అలసిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ కారెక్కేసైతే కోడల సంగమేశ్వరకైతే చేరుకున్నాము. ఈ కోడల సంగమేశ్వర అనేది 3 నదుల కలయిక అంట. ఈ 3 నదులైతే 2 నదులైతే ఇక్కడ మనకు పైనే కనిపిస్తాయి. మూడో నదైతే ఇంకొద్ది దూరంలో అయితే కలుస్తుందట. ఇక్కడ కృష్ణా నది, మలప్రభా నది, ఇంకా ఘనప్రభా నది అయితే కలుస్తాయి. ఆ తర్వాత అయితే సోడా తాగేసి ఇక్కడ మళ్ళీ అయితే బయలుదేరిపోయాము. కొప్పలు వెళ్ళిపోగానే ఇంకా కొప్పలు అయితే బండేసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్ అయితే గోవాకి అయితే బయలుదేరిపోయాము. మీరైతే ఫాలో కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.